నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇవాళ కూడా వార్తాపత్రికలో ముచ్చటతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను తీసుకొని వచ్చేసిన. మరి మనం వార్తాపత్రికలో ముచ్చట్లోకి వెళ్ళే ముందు ఏదో ఒక మంచి వ్యాఖ్యం చెప్పుకుంటాం కదా, అది ఈరోజు చెప్పబోతున్నా నేను. ఓటమి గెలుపుకు పునాది కావాలి, కానీ ఓటమి అక్కడే నీ జీవితాన్ని ఆపేయకూడదు. ఇది చాలామంది పెద్దలు చెప్పే మాట, అది నిజం. ఎందుకు చెప్తున్నాను అంటే, రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి 4వ తారీఖు. ఈ నేపథ్యంలో ఓడిపోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ గెలవడానికి ఎలా అడుగులు ముందుకు వేయాలి అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే గెలిచిన వాళ్ళు ఆ గెలుపు ప్రజలు ఇచ్చింది అని గుర్తుపెట్టుకొని ప్రజల భద్రత కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఓటమిని మెట్లుగా మలుచుకున్న గెలుపు కోసం ప్రయత్నించండి. గెలిచిన వాళ్ళు ఆ అహంకారంతో కాకుండా ఆ గెలుపుకు కారణమైన వారికి కృతజ్ఞతలుగా ఉండండి. ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న మంచి మాట. ఇక వార్తాపత్రికల్లో ముచ్చట్లోకి వస్తే, ఏదేమైనా 3 పథకాలు 6 అప్పులు, 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా తెలంగాణ మారిపోయిందట. వారెవ్వా, 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏమి సాధించిందయ్యా అంటే, ఒక బొక్కలు పడ్డ కాళేశ్వరాన్ని, అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని, రైతుల ఆత్మహత్యలను, ఉద్యోగస్తుల గోసలను, విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారం చేయడాన్ని మస్తు సాధించిందని చెప్పుకోవచ్చు. 1400 మంది ఆత్మలు ఘోషిస్తున్న వైనాన్ని. ఇది నేను చెప్తోంది కాదు, దీనికి సంబంధించిన ఆర్టికల్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ఇక రాజముద్రపై డెసిషన్ ఇంకా పెండింగ్లో ఉందట. పాపం లోగోలో చార్మినార్ని తీసేయడంతో కేటీఆర్కి మస్తు బాధేస్తుందట. మరి ఇదే కేటీఆర్కి చార్మినార్తో పాటు అక్కడే ఉన్న అమ్మవారి టెంపుల్ ఎందుకు గుర్తులేదు అంటూ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో మస్తు హల్చల్ చేస్తోంది. ఇక మొత్తానికి జయ జయ హే తెలంగాణ పాటకు మాత్రం పూర్తిగా అందరూ ఓకే చేశారట. జూన్ 2వ తారీఖు రోజు సోనియా గాంధీ చేతుల మీదుగా సోనియా గాంధీకి ప్రత్యేక సన్మానాన్ని చేసి ఇవన్నీ చేయబోతున్నారట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండట. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అబద్ధపు వార్తలు వైరల్ చేస్తే మాత్రం ఊరుకోనే లేదు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వాళ్ళు 6 నెలల్లోనే ఇంటెలిజెన్స్ని పెట్టించి ఎవరెవరైతే కాంగ్రెస్కి సంబంధించి వ్యతిరేక వార్తలు చేస్తారో వివరాలు కూడా సేకరించిండట. చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి ఇలా బెదిరిస్తూనే వచ్చిండ్రు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సార్ మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చలేదు, దీని మీద ఏంది అని అంటే, అలాగే బూతులు తిడుతున్న దానికి సంబంధించి మాట్లాడితే, బూతులు తిట్టడం తప్పు కాదు, ఆ తిట్టిన తిట్ల గురించి టెలికాస్ట్ చేయడము అనేది తప్పు, నలుగురిని తీసుకెళ్ళి లోపడేసి ఉతుకుతే అయిపోయింది అన్నట్టు మాట్లాడిండు. ఇదేం కొత్త కాదు. అయినా ఆశలు చూపించి అందలాలెక్కిన తర్వాత చూపించిన ఆశల గురించి ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నలకు సంబంధించి భరించలేక మీడియా మీదో సోషల్ మీడియా మీదో అక్కస్సు కక్కడం ఎంతవరకు సమంజసం? మరి దీని మీద కంపల్సరీ స్పందించాల్సింది ఎవరు అని అంటే V6 అండ్ వెలుగు పేపర్. మరి వాళ్ళు స్పందించలేదు. దిశలో అయితే రాశారు. ఎందుకు అనంటే, గతంలో కేటీఆర్ ఇలాగే మీడియా మీద సోషల్ మీడియాల మీద కేటీఆర్ మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఇవాళ డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదని చూడాలి. సరే, ఇలాంటి వార్తలు చాలా ఉన్నాయి వార్తాపత్రికలో, చూసేద్దాం. పొద్దున్నే చావు వార్తలు చదవాలంటే భలే బాధగా అనిపిస్తుంది. 21 మంది దుర్మరణం, మరో 20 మందికి గాయాలు. జమ్మూలోని అక్నూర్లో ఘోర ప్రమాదం, అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు. రాష్ట్రంలోకి నైరుతి, వచ్చే నెల 5న ఋతుపవనాల ఎంట్రీ. ప్రాంతీయ వాతావరణ కేంద్రం మంచిర్యాల జిల్లా భీమారంలో రికార్డు స్థాయిలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. 3 పథకాలు 6 అప్పులు, 7 లక్షల కోట్లకు చేరిన రాష్ట్రం అప్పులు. రొటీన్ ప్రాక్టీస్గా మారిన స్కీమ్స్ ప్రారంభం. సంపన్నులకు వరంగా ఆరోగ్యశ్రీ, రైతు బంధు, దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30% కమిషన్. 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో పెరగని ప్రజల జీవన ప్రమాణాలు. రాష్ట్రంలో ఇప్పటికీ ఆకలి బాధలు, ఆత్మహత్యలు. 9 ఏళ్లలో సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2 లక్షల కోట్లు మాత్రమే. 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా తెలంగాణను మారుస్తే, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది మాత్రం 2 లక్షల కోట్లు మాత్రమే. మరి ఇంకా 5 లక్షల కోట్లు ఏమయ్యాయి అంటే, లోగుట్టు పెరుమాళ్ళకే ఎరక. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ భిన్నంగా ఉన్న 3 పథకాలు 6 అప్పులు అన్న చందాగా పరిస్థితి మారింది. మీకు వరాలు మాకు ఓట్లు అన్న తీరుతో రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని షరతులతో అమలు చేయడం ఆనవాయితీగా మారింది. 8వ పేజీలో ఇచ్చినట. దీనికి సంబంధించి ఇలాంటివే మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ మొత్తం చూద్దాం. గాడి తప్పిన గైడ్ లైన్స్.
పేదలకు అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్ ఫలితాలు పెద్దలకు సైతం అందుతుండడం విమర్శలకు దారితీస్తుంది. ఆర్థిక స్తోమత లేని అల్పాదాయ వర్గాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ మెరుగైన వైద్యాన్ని పొందడానికి ఉద్దేశించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సంపన్న కుటుంబాలకు వరంగా మారింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుందని నిబంధనతో లగ్జరీ కార్లలో బహుళ అంతస్తుల్లో ఉండేవారు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం స్ఫూర్తి పలుచనైంది. ఇప్పుడు ఫిల్టర్ చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. తొలగిస్తే ఓటు బ్యాంకుపై ఎఫెక్ట్ పడుతుంది, కంటిన్యూ చేస్తే ఖజానాపై భారం పడుతుంది. ఇలాంటి స్థితిలో దాన్ని టచ్ చేయడం తేనెతుట్టను కదిలించినట్లే అవుతుందని ప్రభుత్వాలు బయటపడుతున్నాయి. అందుకే రేషన్ షాపుల ద్వారా సరుకులను అందుకునే కార్డులు, ఆరోగ్యశ్రీ అవసరాలకు ఉపయోగించుకునే వాటిని వేరు చేయాలని సర్కారు భావిస్తోంది. అది మాత్రం నిజం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దారిద్ర్య రేఖకు దిగువనున్న అనేక మందికి ఈ రోజుకు కూడా రేషన్ కార్డు అందలేదు. కానీ ఎమ్మెల్యేలకు తొత్తులుగా ఉన్న అనేక మంది దిశాన్న రాసినట్టు వాస్తవంగా లగ్జరీ కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద బిల్డింగులు, సొంత బిల్డింగ్లు ఉండి కూడా ఈరోజు ప్రభుత్వ ఫలాలను ఫ్రీగా దొబ్బేస్తున్నారు. ఇలాంటివి చెప్పడంలో ఎలాంటి మొహమాటం కూడా పడకూడదు. అంతకంటే దుర్మార్గం లేదు. పేదోడికి అందాల్సిన ఫలాన్ని వీళ్ళు ఆరోగ్యశ్రీ కానీ మిగిలినవి కానీ ఎంత ఫ్రీగా దన్నుకుంటున్నారు అంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళు తెలుసా, ఓటేయడానికి కూడా బద్ధకం ఉంటుంది. ఆ రోజుని ఒక ఎంజాయ్ దినంగా భావిస్తారు. ఎందుకంటే ఆకలి వేసినోడికి అన్నం విలువ తెలుస్తుంది, కానీ అన్నీ ఉండి కూడా ఉచితాలు అందుతున్న వీళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు ఉంది అసలు కదా. వీళ్ళని ముట్టుకోకుంటే నిజంగా పేదలకు న్యాయం చేయలేము, అంత ఖజానా మన దగ్గర లేదు. సరే అని ముట్టుకుంటే ఓటు ఏమైపోతుందో తెనతిట్టు మీద రాయేసి కొట్టి ఏమంటారు కుట్టించుకున్నట్టు అవుతుంది. అసలే స్థానిక సంస్థల ఎన్నికలు, ఏమంటారు మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సాహసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేయదు. మరి చేయకుంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఏంటి అన్నది ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందట. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 10 ఏళ్ల పాలనలో ఇక్కడ సంక్షేమ రంగం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకున్నవిగా ఉంటే మరికొన్ని ఇక్కడ అమలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఉనికిలోకి వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగించారు, మరికొన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, దళిత బంధు, ఆసరా, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్, ఫీజు రియంబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇలా పదుల సంఖ్యలో ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలుగా చెప్పొచ్చు. అయితే మీకు వరాలు మాకు ఓట్లు అన్న రీతిలో రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని షరతులతో అమలు చేయడం ఆనవాయితీగా మారింది. పథకాల అమలు నేపథ్యంలో రాష్ట్ర ఆదాయానికి మించిన ఖర్చుతో అప్పులు అనివార్యమయ్యాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు మొత్తం అప్పు 68,000 కోట్లు ఉంటే ప్రస్తుతం అది 7 లక్షల కోట్లకు చేరింది. రొటీన్ ప్రాక్టీస్గా మారిన స్కీమ్స్ ప్రారంభం. ప్రతి సంక్షేమ పథకాన్ని ఓటు బ్యాంకుతో ముడిపెట్టడంతో అన్ని వర్గాలకు ఏదో ఒక స్కీమ్ ప్రవేశపెట్టడం రొటీన్ ప్రాక్టీస్గా మారింది. ఈ రీజన్తోనే 2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో రైతు బంధు పథకం ఉనికిలోకి వచ్చింది. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దళిత బంధు గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాజా అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీ ఇచ్చింది. రైతుకు వడ్ల భరోసా కల్పించింది. ఒకవైపు ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ రెవిడీ కల్చర్ అనే విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం 3 సంక్షేమ పథకాలు, 6 అప్పులు అనే చందాగా మారిపోయాయి. సంపన్నులకు వరంగా రైతు బంధు సైతం అదే తరహాలో సాగులో లేని భూములకు 10 ఎకరాలు ఉన్న భూస్వాములకు గత సర్కార్ అందించింది. గుట్టలు, పుట్టలు, రోడ్లు, హైవేలకు సైతం అందించడం చర్చకు దారితీసింది. పంట సీజన్లో పేద రైతులకు పెట్టుబడి సాయంగా అప్పులు చేయడానికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న అవసరాలకు దోహదపడే ఈ స్కీమ్ను తెరమీదికి తెచ్చింది. వ్యాపారస్తులు, ఐఏఎస్ అధికారులు, ఆదాయ పన్ను కట్టే సంపన్నులు, సెలబ్రిటీలు సైతం రైతు బంధు అందుకుంటున్నారు. స్కీమ్ స్ఫూర్తికి అనుగుణంగా గైడ్లైన్స్ రూపొందించడంలో గత సర్కారు విఫలమైంది. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడి ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ఇలాంటి విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి. అమలుపై కొరవడిన చిత్తశుద్ధి. భూమి లేని పేద దళిత కుటుంబాలను తలా 3 ఎకరాల చొప్పున సాగు భూమి ఇస్తామని రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 10 లక్షల కుటుంబాలకు ఇస్తామన్న సర్కార్ కేవలం 7,000 కుటుంబాలకు ఇచ్చి ఆ తర్వాత అటకెక్కించింది. బీసీ సప్లాను అలానే జరిగింది. ఉపాధి కోసం చేసిన ట్రైకార్ సైతం అట్లనే అయింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా అలానే అయింది. ఎంబీసీ కార్పొరేషను అలానే అయింది. ఇలా ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆత్మగౌరవం కోసం బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పింది, అది గాల్లో కలిసింది. ఇక కేటాయించడం చాలా తక్కువే అయింది. 2 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు అయ్యాయి. మిగిలినవి ఏమైనాయో తెలియదు. ఇక గడిచిన 9 ఏళ్లలో బీసీ సంక్షేమానికి 55,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఆకలి బాధలు, ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇచ్చినట్టే ఇచ్చి పథకాలు అందించేందుకు ప్రజలపై ప్రత్యక్షంగా పన్నులు వేస్తే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో
గత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఓ వైపు పథకాల లబ్ధి ద్వారా కలిగిస్తూ మరోవైపు మద్యం దుకాణాల ద్వారా తిరిగి ఖజానాలో వేసుకుంది. రైతు బంధు పేరుతో ఇస్తున్న సొమ్ములో దాదాపు సగం ఎక్సైజ్ శాఖ ద్వారా తిరిగి ప్రభుత్వానికే చేరుతుంది. ఏ అవసరాలకు వాడుకున్న జీఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చేరుతుందంటూ ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానించారు. ప్రజల చేతుల్లో డబ్బులు కనిపిస్తున్నా చివరికి అవి వారిని జీవితంలో ఆర్థికంగా నిలదొక్కునేందుకు దోహదపడటం లేదు. నిరంతరం అవి అందించడం ద్వారా ఓటు బ్యాంకు పదిలంగా ఉంచుకోవచ్చు అని పార్టీలు, ప్రభుత్వాలు వాటి కోసమే పేద కుటుంబాలు ఎదురు చూడటం రెగ్యులర్ ప్రాక్టీస్గా మారిపోయాయి. ఇది మాత్రం వాస్తవం. తెలంగాణ ఉద్యమగడ్డ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాలు మర్చిపోయినారు ఇక్కడ జనాలు. ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చుంటాం. ఫ్రీ కరెంట్ ఇస్తానరా? ఏ పార్టీ ఇస్తుందట? ఓ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుందా? మరి ఆ పార్టీకి కాకుండా ఇంకెవరు కోటేస్తాం చెప్పు? అమ్మా, ఇంట్లో కూర్చుంటే 2500 ఇస్తుందా? ఇక గట్లా తిరిగి రానికి ఉపయోగపడతాయి కదా. మనకు నీళ్ళు ఎందుకు, నిధులు ఎందుకు, నియామకాలు ఎందుకు, గాడ జరుగుతున్న అవినీతి ఎందుకు, ఆడ జరుగుతున్న అక్రమాలు ఎందుకు, ఎక్కడో జరుగుతున్న హత్యలు ఎందుకు, లేకపోతే లవ్ జిహాదులు ఎందుకు, వీటన్నిటి కారణాలు ఎందుకు, పోరగాళ్ళు పరీక్ష పేపర్లు లీక్ అయ్యి, లేకపోతే పరీక్షలు క్యాన్సిల్ అయ్యి కోర్టులకు ఎక్కి పడుతున్న బాధలు ఎందుకు? 2500 ఏ పార్టీ ఇస్తాంది అక్క? ఓ గా పార్టీ ఇస్తాందా? అయితే గా పార్టీకి వేద్దామా? సరే. ఓ బస్సు ఫ్రీనా? షాయి దాగనికి షార్మినార్ పోదామా? ఇంకడ షాయి మస్తు ఉంటుందట. ఫ్రీ బస్సే కదా. ఇగో నువ్వు పోయినావు అనుకో పక్కూరులో ఫంక్షన్కి, ఆడ చదివింపులతో పాటు బస్సు ఛార్జీలు కూడా పెట్టుకోవాలి. నేను పోయిందనుకో ఇక ఆడ నీకు కాస్తో కూస్తో దావత్కి డబ్బులు ఇచ్చే అవసరం ఉండదు. ఏదో అట్ట చదివించి ఫ్రీ బస్సులో పోయేస్తా. ఇక ఈ ఫ్రీ బస్సు కావాలంటే గాళ్ళకే ఓటేయాలా? గంతే కదా. ఇగో అన్నా, ఇక అధికారంలోకి రాగానే ట్యాబులు, ల్యాప్టాప్లు, ఫ్రీ ఇంటర్నెట్లు ఇస్తుందట. ఓటేసేద్దామా? అరే మన నియామకాలు ఎడబోయినాయే? అవసరమే లేదు, ఆలోచనే లేదు. ఉచితాల గురించి ఆలోచించి ఉచితాల కోసం వెంపర్లాడి అవి ఎంతవరకు అమలు చేయొచ్చు అనే సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా, అసలు తెలంగాణ ఏర్పడిన ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాల గురించి ప్రశ్నించకుండా ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు దిశ అన్న రాసిన ఆర్టికల్ వర్తిస్తుంది. నిజంగా చాలా బాగా రాశాడు. ప్రజలకేమో ఫ్రీ కావాలి, ప్రభుత్వాలకేమో ఫ్రీ అని చెప్పి వేయించుకునే ఓట్లు కావాలి, ఆ ఓట్లతో ఎక్కే అందలాలు కావాలి. ఆ తర్వాత అవి నెరవేర్చడానికి తెలంగాణలో భూములు అమ్ముతాం, ఇండైరెక్ట్గా లిక్కర్ షాపులు పెంచేస్తాం, ఆ పక్కనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేస్తాం, ఆ పక్కనే ఇంకేదో ఛార్జీలు పెంచేస్తాం, ఇప్పుడు కమర్షియల్ కరెంటు ఛార్జీలు పెంచేస్తాం, రానున్న రోజుల్లో మిగిలినవి పెంచేస్తాం. ఆ పెంచిన వాటి ద్వారా ఇలా కుడి చేతిలో పెట్టి మనకు తెలవకుండానే మన కుడి చేతిలో ఉన్న డబ్బులతో సహా ఎడమ చేయి లాగేసుకునేలాగా ప్రభుత్వం చేస్తాం. జనం పిచ్చోళ్ళా? లేకపోతే గెలిచి మనం ఏం సాధిస్తాం, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందనే అపవాదు తప్ప అని ఆలోచించలేని నాయకులు తెలివి తక్కువోళ్ళా? లేకపోతే ప్రజాస్వామ్యంలో ఈ ఉచితాలకు, పైసలకు తావు లేకుండా ఎన్నికలు జరగాలని కోరుకునే మనలాంటోళ్ళం పిచ్చోళ్ళమో నాకు అర్థం కావట్లే. ఏదేమైనా కానీ 3 పథకాలు 6 అప్పులు అన్నట్టు 60,000 కోట్లతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారిందట. ఇక మనం పండగ చేసుకుందామా? 2వ తారీఖు రోజు తెలంగాణ ఏర్పడినందుకు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరిచిపోయి ఈరోజు ఉచితాలకు ఆశపడినందుకు రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా అయినా కూడా ఏమాత్రం అది నా ఇంటి అప్పు కాదు కదా, నా ఇంటికి వచ్చే ఫ్రీలు మాత్రమే కావాలని ఆలోచించే తెలంగాణ ప్రజల గురించి ఖచ్చితంగా పండగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారెవ్వా, రేపు మన పిల్లల భవిష్యత్తు ఊహిస్తుంటే ఈ తెలంగాణలో చాలా భయంగా ఉంది. పెరిగిపోయిన కరెంటు ఛార్జీలతో, పెరిగిపోయిన రిజిస్ట్రేషన్ ఛార్జీలతో ఇక చాలా ముందుంది ముసల పండగ. కాసుకో, నేను కాదు, ఈ ఆర్టికల్ చదివితే ఎవరికైనా అర్థమైద్ది ఆ విషయం. రాజముద్రపై డెసిషన్ పెండింగ్, ఫైనల్ కాలేదని ప్రకటించిన సర్కార్. మార్పునకు కేంద్రం పర్మిషన్ తప్పనిసరి. రాష్ట్రం నుంచి ఇంకా వెళ్ళని ప్రతిపాదనలు. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వ్యతిరేకత. తెలంగాణ తల్లి రూపం పైన నిర్ణయం వాయిదా. అసలు ఎలా ఏమంటారు, చిహ్నం కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ మార్చొచ్చు, దానికి పర్మిషన్స్ తీసుకోవాలనేది కూడా తెలియకుండానే అడుగులు ముందుకేసేసిండ్రా ఏమో. జయ జయ హేకు జై రాష్ట్ర గీతంగా ఫైనల్. రాజకీయ నేతల నుంచి ఏకాభిప్రాయం. దశాబ్ది ముగింపు వేడుకల్లో ఆవిష్కరణ. లాంగ్ వర్షన్ నిడివి 13.30 నిమిషాలు. 3 చరణాలతో
షార్ట్ వర్షన్ అధికారికంగా వెల్లడించిన సర్కార్. కేసీఆర్కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్. వేడుకలకు సోనియా హాజరు. ఏఐసీసీ నుంచి గాంధీ భవన్కు స్పష్టత. స్టేజ్పై ఆమెకు ప్రత్యేక సన్మానం. 2004 ప్రామిస్ నుంచి ఇప్పటి వరకు స్పెషల్ స్పీచ్. ప్రజల తరపున కృతజ్ఞతలు తెలపనున్న ప్రభుత్వం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరితగల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావలిలు జాలువార. కవిగాయ వైతాళిక కళల మంజిరాలు. జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర. అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా. పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పాట అయితే చాలా బాగుంది, కానీ గజ్జగట్టిన కళాకారులకు న్యాయం చెయ్యని తెలంగాణ, గొంతుగట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడ్డానికి కారణమైన అనేక మందిని మరిచిన తెలంగాణ, 1400 ఆత్మ బలిదానాలలో అడ్రస్సులు కనుక్కోలేకపోయిన తెలంగాణ, అభివృద్ధి కోసమని విడిపోయినా అభివృద్ధి నోచుకోకుండా అప్పుల పాలైన తెలంగాణ, రైతుల గురించి పరితపిస్తూ పదాల జారువారుతూ పాట రాయగలిగారే తప్ప ఈరోజు రైతులు విత్తనాల కోసం పడిగాపు కాస్తున్న పరిస్థితి ఈ తెలంగాణలో. సుభిక్షంగా ఉంచమ్మా అని కోరుకుంటూనే ఉచితాలను ఇస్తూ అప్పుల కుప్పలుగా మార్చేస్తూ ప్రజలను సోమరిపోతుల్ని చేయడానికి పరితపిస్తున్న నాయకుల ఆలోచనల తెలంగాణ. విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని మాటిస్తూనే విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టని ఈ తెలంగాణ, విద్యార్థుల ఏమంటారు దెబ్బలతోటి, లాఠీ చార్జులతోటి, ప్రాణత్యాగాలతో వచ్చిన ఈ తెలంగాణలో పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా సరైన న్యాయం జరగని తెలంగాణ. కాళేశ్వరం నుంచి మొదలేస్తే ఓఆర్ఆర్ వరకు, దళిత బంధు నుంచి మొదలేస్తే గొర్రెల స్కీమ్ వరకు, అందు కలదు ఇందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు అవినీతి గత ప్రభుత్వ హయాంలో అని చెప్పి ఈ రోజు వరకు కూడా అవినీతిని ప్రశ్నించని బూచిగా చూపిస్తూ ఆ గంజాయి మొక్కలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ పార్టీ సీటు కోసం పరితపించే ప్రభుత్వాలు ఉన్న తెలంగాణ. నిజంగా అందరూ జూన్ 2వ తారీఖు సోనియా వస్తోంది, ప్రత్యేక సన్మానం చేస్తున్నాం, లేకపోతే ఆమెను తీసుకొచ్చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మాటల గురించి మాట్లాడిస్తామని చెప్తారు. కానీ ఒక తెలంగాణ బిడ్డగా అయితే నేను సంతోషంగా లేను. తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ ప్రజలకు ఏం మేలు జరిగింది? శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే 1400 మంది ఆత్మ బలిదానాలు దేనికోసం? నీళ్ళ సమస్య తీరిందా? కాళేశ్వరంలో అంత పెద్ద హోల్స్ పడితే సిబిఐకి ఎందుకు అప్పచెప్పట్లేదు? నియామకాలు ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ ఉపాధులు? వచ్చిన 6 నెలల్లో ఈ ప్రభుత్వం అయినా వాటి కోసం ఎలాంటి అడుగులు ముందుకేసింది? నియామకాలు, నిధులు ఎక్కడికి వెళ్ళారు? తెలంగాణలో నిధులు ఈ ప్రభుత్వం కూడా అమ్మడానికి సిద్ధమైంది. రేపు రుణమాఫీ చేయాలి అంటే హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న కాస్ట్లీ భూములను అమ్మడానికి సిద్ధమైపోయింది. ఈ నిధులు మొత్తం అమ్మేస్తోంది తెలంగాణ నిధులు. రేపన్న రోజు తెలంగాణకు నిధులు లేకుండా చేసేస్తోంది. మరి ఎందుకు? ఏ ఆకాంక్షలు నెరవేరనప్పుడు 10 సంవత్సరాలు అయింది తెలంగాణను తెచ్చుకోనని పెద్ద ఎత్తున పండగ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక పేద కుటుంబంలోకో లేదా ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉద్యమకారుడి తల్లిదండ్రులనో కుటుంబాలనో ఒకసారి కలిసి ఈ సంబరాలు చేసుకోవడం కరెక్టేనా అని అడగండి. సునీల్ నాయక్, ప్రశాంతి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు రాకుండా అల్లాడుతున్న పిల్లలు, విద్యా వ్యవస్థలో జరగని మార్పులు, ఇవన్నీ చూస్తుంటే సంబరాలు చేసుకోవాలి అని ఏమాత్రం కూడా లేదు. కానీ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న 1400 మందికి శిరస్సు వంచి ఆ రోజు నమస్కారం చేయాలి. పేరు పేరున గుర్తు లేకపోయినా అది మాత్రమే నాకు సంతృప్తినిచ్చే విషయం. ఆ 1400 మందికి
పేర్లు తెలవకపోయినా అన్న, అక్క, బాబాయ్ మీలాంటి వాళ్ళు తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆత్మ బలిదానాలు చేసుకున్న మీ కుటుంబాలకు మీకు ఈరోజు వరకు కూడా ఈ తెలంగాణలో సరైన గౌరవం దక్కలేదు. మీ కుటుంబాలు ఇంకా మిమ్మల్ని తలుచుకొని బాధపడుతూనే ఉన్నా ఆకాంక్షలు నెరవేరలేక పోరాటాలు కూడా చేయడానికి అవకాశం లేక మనోవ్యధ అనుభవిస్తున్న అనేక మంది ఈ తెలంగాణలో ఉన్నారు. ఇవన్నీ చూసి బాధపడకండి. ఏదో ఒక రోజు మార్పు వస్తుందని ఆశిస్తా. మీ ఆత్మకు శాంతి చేకూరాలి, మీ కుటుంబాలకు బలాన్ని ఇవ్వాలి. మిమ్మల్ని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎంతవరకు గుర్తుపెట్టుకుందో తెలియదు కానీ తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ కోసమే బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారని శిరస్సు వంచి నమస్కారం చేయడం తప్ప ఇంకంతకు మించి నాకు ఏ పెద్ద సంబరాలు చేసుకోవాలని లేదు. నాకే కాదు చాలామందికి ఉండుండదు. అదేంటమ్మా 10 సంవత్సరాల సంబరాలు చేసుకుంటుంటే ఇలా డిసప్పాయింట్ చేస్తున్నామంటే వాస్తవాలనే చెప్పుకుందాం. ఇంకెంతకాలం అద్దంలో చందమామను చూసి నిజంగా వచ్చేసాడు అనుకొని కోలాటాలు చేసేది? చందమామను భూమి మీదకి తీసుకురాలేము, కానీ 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆలోచించి అడుగులు ముందుకు వేస్తే ఖచ్చితంగా గాడిలోకి తేగలం. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో అప్పుల కుప్పగా మారితే భారతదేశంలో 20 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువ నుంచి పైకి వచ్చారట. అంటే పేదరిక శాతం తగ్గింది. ప్రపంచంలోనే ఆర్థికంగా 3వ స్థానంలో నిలిచింది. దేశం ముందుకెళ్తూ రాష్ట్రం వెనక్కి వెళ్తుంటే ఎక్కడ జరుగుతుంది తప్పు అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. సో ఒక్కసారి థింక్ చేయండి. కేఎల్ ఎక్స్చేంజ్ గ్రేమ్ రికార్డుల ప్రకారం 10 ఏళ్లుగా పొజిషన్లో, 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమి కబ్జాలో ఉన్నట్లు ఆఫీసర్ల రిపోర్టు. అంతరిక్షంలో అగ్నిబాన్, మైకులు బంద్. దేశవ్యాప్తంగా ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం చెప్పాక నిన్నటితోనే ముగిసిపోయింది. ఇక రేపు ఫైనల్ 7వ విడత పోలింగ్ ఉండబోతోంది. 57 ఎంపీ స్థానాల్లో 598 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు. ఇక ఆ తర్వాత తుది ఫలితాలు రాబోతున్నాయి. ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు. విద్వేష ప్రసంగాల పర్యావసనమే పంజాబ్ ఓటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్ లేఖ. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే 48 గంటల్లో ప్రధాని అభ్యర్థిని ప్రకటన. జైరాం ప్రకేష్ అంటే ఇండి కూటమి అధికారంలోకి వస్తే తప్ప ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది నిర్ణయించుకోవడానికి కూడా 48 గంటల టైం రావాలి. ఇక విద్వేషపూరిత ఏమంటారు వ్యాఖ్యల గురించి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. రాముడి గురించి, భారతదేశం గురించి, పాకిస్తాన్ పొగట్టం గురించి, విద్వేష ప్రకటనల గురించి ముందు మాట్లాడాల్సి వస్తే మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పాలి. పక్క దేశాలకు పోయి భారతదేశం మీద విద్వేషంగా అక్కడ మానేయి అని. మేనిఫెస్టో పేరుతోటి ఒకే మతానికి పట్టం కట్టే ప్రయత్నం చేయడం మానేయి అని, లేదా మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించేలాగా మార్ఫింగులు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మానేయి అని. మన్మోహన్ సింగ్ గారు పంజాబ్ ప్రజలకు రాసినట్టే కాంగ్రెస్ చేసిన వాటికి సంబంధించి దేశ ప్రజలకు కూడా ఒక లేఖ రాయండి. మీ మీద ఉన్న గౌరవం పెరుగుద్ది. లేకపోతే ఇక అన్నిటిలాగే దీన్ని కూడా కొట్టిపడేస్తారు. సరికొత్త రికార్డు సృష్టించండి. కాశీవాసులంతా నన్ను మళ్ళీ ఆశీర్వదించండి. వారణాసి ప్రజలను ప్రధాని మోదీ పిలుపు. కన్యాకుమారిలో 45 గంటల పాటు మోదీ ధ్యానం చేయబోతున్నారు. కానీ నిజమబ్బా, ఎవరైనా సరే ప్రెషర్ తగ్గంగానే ఏం చేస్తారు? ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటారు. లేకపోతే ఊటీ పోదామా, కొడైకెనాల్ పోదామా, కొంచెం రాజకీయ నాయకులు బాగా సొమ్మున్నోళ్ళు అయితే పక్క దేశం పోదామా అని చూస్తారు. కానీ ఈయనేందో 24 గంటల్లో ఓ 3-4 గంటలు పడుకుంటే చాలు దేశం కోసం పనిచేస్తా అంటాడు. ఇలా ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాల్సి వస్తే కొంచెం ప్రశాంతంగా మీ గురించి మీరు ఆలోచించుకోండి అంటే, కాదు నేను ధ్యానం చేసుకుంటా, ధ్యానం ద్వారా ఏకాగ్రత పెరిగి దేశాన్ని అభివృద్ధి పంతాలు ఎలా తీసుకెళ్ళాలి అనేది తెలుస్తుంది అంటారు. ఆస్తులు కూడబెట్టుకోండి రా బాబు అని చెప్తుంటే, కాదు నా ఇల్లు కూడా లైబ్రరీకి ఇస్తా అని చెప్తాడు. అరే తల్లి చనిపోయింది, దీన్ని సింపతికి వాడుకోండి, లేకపోతే ఇంకొకటి చేయండి అంటే, అంత్యక్రియలలో పాల్గొనడం కొడుకుగా నా బాధ్యత ముగిసిన మరుక్షణం ఈ దేశ ప్రధానిగా నేను సేవలు చేయాలి అని చెప్తాడు. అసలు ఇలాంటి ప్రధాని ఎప్పుడైనా చూసిండ్రా? నేనైతే చూడలేదబ్బా. ఈయనేంటో ఏమంటారు, ఒక గీత పైన ఒక గీతలాగా ఒకదానికి సంబంధించి ఆశ్చర్యాన్ని వెలగక్కుతున్న టైంలోనే ఇంకొక ఆశ్చర్యం తీసుకొస్తాడు. ఏదేమైనా ఈ వయసులో ఈయన చేస్తున్న ప్రతి పని, లక్షదీప అందాల్ని చూపించడం, ఏమంటారు సముద్రంలో శ్రీకృష్ణునికి దండం పెట్టుకొని రావడం, ధ్యానం చేయడం, ఈ దేశ గొప్పతనాన్ని తెలియజేయడం. అసలు మోదీ సార్ ఒక్కరోజైనా రేపు నేనేంటి,
రేపు నాకేంటి అని ఆలోచించుకున్నావా? ఇంత స్వార్థం లేకుండా ఒక మనిషి ఎట్లుంటాడు? నాకు అస్సలు గింత కూడా అర్థం కావట్లేదు. పొగుడుతున్నాను అనుకుంటే ఇక వాళ్ళ అవివేకం, దానికి నేనేం మాట్లాడలేవను. ఇలాంటి పనులు రాహుల్ గాంధీ చేసినా పొగుడుతా, ఇలాంటి పనులు సోనియా గాంధీ చేసినా పొగుడుతా, ఇలాంటి పనులు కేసీఆర్ చేసినా పొగుడుతా. కానీ 10 ఏళ్లలో ఒక్క అవినీతి మచ్చలేదు, 10 ఏళ్లలో కూడబెట్టుకున్న ఆస్తి లేదు. ప్రస్తుతం దేశంలో ప్రజలందరికీ సొంత ఇల్లు కట్టియాలని కలలుగానే ఒక ప్రధానికి సొంత ఇల్లు లేదు. ఉన్నదాన్ని కూడా లైబ్రరీకి రాసిచ్చాడు. తీసుకునే జీతాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాడు. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నా, పరాయి దేశాలు అండగా నిలుస్తున్నా, నాకు ఓటు బ్యాంకు కాదు, ప్రజల సంక్షేమమే, దేశంలోని అందాలను ప్రపంచానికి చూపించి అభివృద్ధి చేయడమే లక్ష్యం అని చెప్తున్నాడు. నా కుటుంబం వసుదైక కుటుంబం, అది భారతదేశంలో ప్రతి ఒక్క కుటుంబం నా కుటుంబమే అని చెప్తున్నాడు. ఈ భారతదేశం మీద ఎవరైనా సరే కన్నేస్తే అది నా కుటుంబం మీద వేసినట్టే, వాళ్ళ తోలు తీస్తా అని చెప్తున్నాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈయన విషయంలో, భారతదేశంలోనే కాదు ఉగ్రవాదం, ప్రపంచంలో ఏ దేశంలో ఉగ్రవాదం చేయాలని చూసినా వాళ్ళ తోలు తీస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఏదైనా ఈ 45 గంటల ధ్యానం అనేది ఒక ఏమంటారు అద్భుతం అనే చెప్పచ్చు. మన మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఏదైనా సాధించవచ్చు. ఆశలు హద్దులు దాటకుండా ఉంటే, నేనే నాకే అంత అనే ఒక స్వార్థం లేకుండా ఉంటే, మనం అనే ఒక పదానికి అర్థం తెలుసుకోవచ్చు. వీటి కోసం పరితపిస్తూ నువ్వు అంటే ఎవరు అంటే నా దేశం అని చెప్పుకునే ప్రధాని మనకు ఉండడం మనందరం గర్వించదగ్గ విషయం. నేను రైట్ చెప్పానా రాంగ్ చెప్పానా అనేది కామెంట్ సెక్షన్లో మీరే పెట్టేయండి. ఇక ఇంతకు మించి మిగిలిన వార్తాపత్రికలో కూడా నాకు పెద్ద ముచ్చట్లేం కనబడలే. అన్నిటికంటే ఇదొకటి, తప్పుడు వార్తలపై యాక్షన్, ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తే కేసులు, ఆధారం లేకుండా చట్టపరమైన చర్యలు, ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్, న్యాయ నిపుణులతో లోతుగా రేవంత్ చర్చలు, అన్ని శాఖలకు అధికారికంగా ఆదేశాలు, త్వరలో ఓ యూట్యూబ్ ఛానల్కి నోటీసులు, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విపక్ష లీడర్లు, వారికి సపోర్టుగా పనిచేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తించినట్లు తెలిసింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనంపై విద్యాశాఖ సీరియస్గా ఉంది. త్వరలో ఆ ఛానల్ నిర్వాహకులపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఏదేమైనా సోషల్ మీడియాకి రేవంత్ అన్న వార్నింగ్ ఇచ్చిండు. నిఘా స్టార్ట్ అయింది. ఎవరైనా సరే ఇక ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊకొనేదే లేదు. బస్తీమే సవాల్. విద్యాశాఖ గురించి ఎవరో మాట్లాడినరట, నోటీసులు వచ్చేస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది రేవంత్ అన్న. 6 నెలలైనా విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడం తప్పు కాదు, కానీ విద్యాశాఖ గురించి మాట్లాడితే తప్పు. సోనియా గాంధీ పుట్టినరోజు వరకు పథకాలు అమలు చేస్తామని చెప్పడంలో తప్పు లేదు. అమలు చేయకుండా రోజులు గడిపేస్తూ కేసీఆర్ లాగే రేవంత్ తయారవుతున్నాడు అని చెప్పడం తప్పు. నాకు లాజిక్ అర్థం కాలే. ఏదేమైనా కానీ మళ్ళీ మొదలు, ప్రశ్నించే గొంతుకలకు తాళాలు వేయడానికి సర్వం సిద్ధం. కాబట్టి మాట్లాడే ముందు తప్పు లేకుండా, తడబడకుండా వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రజలకు అందించండి. నువ్వు నిష్పక్షపాతంగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం నిన్ను వరిస్తుంది. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. బెదిరిస్తే బెదరడానికి ఇది సాదా సీదా గడ్డ కాదు, తెలంగాణ గడ్డ. ఇక్కడ వాస్తవాలనే చెప్తారు. శత్రువు అయినా సరే కష్టాల్లో ఉంటే చెయ్యి అందిస్తారు. గది మా నైజాం. గది తెలుసుకొని తెలంగాణ ప్రజలతోటి మమేకమైతే ముందుకెళ్ళడం చాలా ఈజీ. కాదు ఇచ్చిన మాటలు తప్పుతూనే ఉంటాం, తప్పిన మాటల్ని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు అంటే కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. మీరేమంటారు? అంతే కదా. ఇవి మాత్రమే ఇవాళ ఇంతకు మించి పెద్ద వార్తాపత్రికలో ముచ్చట్లు లేవు. మళ్ళీ రేపు పట్టుకొని మస్తు ముచ్చట్లు వస్తా. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్. రేపు 1వ తారీఖు, 1, 2, 3, 4 రోజుల్లో దేశంలో రాజకీయ సమీకరణాలతో పాటు ఆంధ్రాలో ఎవరు పాగా వేయబోతున్నారు అనేది తెలుస్తుంది. ఈ 4 రోజులు కూడా టెన్షన్ రాజకీయ నాయకుల గుండెల్లో. ఇక చూడాలి మీరు ఎక్కడెక్కడ ఏ పార్టీలు గెలుస్తాయి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎల్లుండి 2వ తారీఖు నుంచి మన ఛానల్లో పూర్తిగా
ఎందుకంటే రేపు ఈవినింగ్ 6 తర్వాత ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ వస్తాయి.